కామాక్షి ఇంట్లో ప్రభావతి డబ్బులు దొంగతనం చేసి గుణాకిచ్చిన రోహిణి బండారాన్ని బయటపెట్టిన శివ అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుడినిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక లాయర్కి బాలు వాళ్లైతే 4.5 లక్షలు ఇచ్చినా ఆ లాయర్ చాలా తెలివితేటలుగా ప్రభావతి దగ్గరికి వచ్చి తిమ్మిన బమ్మినీ చేసి ప్రభావతికి 2 లక్షలు ఇచ్చి మరీ కేసు వాపస్ తీసుకునేటట్టు చేస్తాడు. కేసు వాపస్ తీసుకోవడంతోటే ఇంకా చాలా సంతోషపడిపోతారు. మీనా బాలు అయితే ఏంటి మీరు చెప్పేది నిజమా అంటూ మాట్లాడేసరికి అవును బాలు, మీ అమ్మ కేసు వాపస్ తీసుకుంది. మీ బావమరదకి ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు, తను హ్యాపీగా కాలేజ్కి వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పి లాయర్ ఫోన్ పెట్టేస్తాడు. చాలా సంతోషంగా ఉంది నాన్నా అని చెప్పి ఇంక బాలు గట్టిగట్టిగా కేకలు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉండేసరికి ఈలోపు రోహిణి, మనోజ్, శృతి, రవి అందరూ కిందకొస్తారు. ఏంటి గట్టిగట్టిగా అరుస్తున్నావు అనగానే అమ్మ కేసి వాపస్ తీసుకుంది, అందుకే సంతోషంలో అరుస్తున్నాను అనగానే రోహిణి, మనోజ్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు. ఏంట్రా బాలు ఏమంటున్నావు అని చెప్పి మనోజ్ అనగానే అవును నిజమే, అమ్మ కేసు వాపస్ తీసుకుంది అని బాలు చెప్పేసరికి అసలు అత్తయ్య కేసు వాపస్ తీసుకోవడమేంటి, ఏ కారణం లేకుండా కేసు వాపస్ తీసుకోరు కదా అన్న ఆలోచన మీద రోహిణి ఉంటుంది. ఇక్కడ ప్రభావతి అక్కడినుంచి బయలుదేరదామని ఆ డబ్బుల్ని కాస్త కామాక్షికివ్వడంతో కామాక్షి వంటగదిలో ఉన్న కందిపప్పు డబ్బాలో దాచిపెడుతుంది. ఎక్కడైనా బీరువాలో దాచుకుంటారు, కందిపప్పు డబ్బాలో దాచిపెట్టేసేసరికి సరే అని కందిపప్పు డబ్బా దగ్గర దాచిపెట్టి వంటగదిలోనే పెట్టేస్తుంది. రోహిణికి అనుమానం వస్తుంది. అసలు ప్రభావతి ఎందుకు కేసు వాపస్ తీసుకుంది, తీసుకోదు కదా, అసలు ఎలా తీసుకుంది అన్న ఆలోచన మీద ఉన్న రోహిణి అక్కడినుంచి సరాసరి ఇంక విద్య దగ్గరికి వెళుతుంది. మీనా బాలు అయితే వాళ్ళిద్దరూ శివని తీసుకుని ఇంటికి వెళ్ళాలి అని రాజేష్ దగ్గర ఉన్న శివని తీసుకుని ఇంటికి వెళ్తారు. వెళ్లిన తర్వాత చాలా సంతోషంగా ఉందిరా నువ్వు మళ్ళీ ఇంటికి రావడమని సుమతి వీళ్లంతా కూడా చాలా సంతోషంగా చెప్పేసరికి ఇదంతా బావదయవల్లే, బావే నన్ను బయటికి వచ్చేటట్టు చేశాడు అని చెప్పి అనగానే అవును నిజమే, బావ చెప్పడం వల్లే బయటికి వచ్చారు అని సుమతి అంటుంది. మీరిద్దరూ మనమంతా కూడా బాలుకి రుణపడిపోయున్నాము, అల్లుడిగారికి రుణం తీర్చుకోలేము అని సుమాపార్వతి అనేసరికి ఎందుకత్తయ్యా అంత పెద్ద మాటలంటారు, శివ బాధ్యత నాది, శివకు నేను మాటిచ్చాను, పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కనిదనని, ఆ రకంగానే విడిపించుకొచ్చాను కదా, ఇప్పుడు మనం మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే మా అమ్మ మంచి మనసుతో కేసు వాపస్ తీసుకుంది, మీమీద కోపం కొంచెమైనా తగ్గాలి, పూర్తిగా తగ్గిపోవాలి, ఎందుకంటే తర్వాత ముఖముఖాలు చూసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో బాలు చెప్పడంతో సరే రమ్మని ముగ్గురు మొత్తం 5గురు కూడా బయలుదేరి వస్తారు. అప్పటికే ప్రభావతి ఇంటికి వచ్చి సరే కామాక్షి నేను వెళ్ళవస్తాను అని బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ ఉండగా ఈలోపు బాలు వాళ్లందరూ కూడా రావడం చూసి గబగబా బ్యాగ్ అక్కడ పెట్టేసి కిందకొస్తుంది. చాలా థ్యాంక్స్ వదినగారు అంటూ మాట్లాడ్డంతో ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు, మీరు పెద్ద మనసుతో మీ డబ్బులు దొంగతనం చేసింది నా కొడుకైనా మీరు క్షమించారు, మీ మంచి మనసుకి మీ పెద్ద మనసుకి మేము రుణపడి ఉంటాము, మీరు ఇంత గొప్పగా ఆలోచించి నా కొడుకు భవిష్యత్తు నాశనం కాకుండా చూసినందుకు కృతజ్ఞతలు అంటూ మాట్లాడేసరికి ఎవరి కృతజ్ఞతలు నాకు అవసరం లేదు అని ప్రభావతి మొహమ్మట్ట తిప్పుకుంటుంది. తిప్పుకునేసరికి ఈలోపు శివ ముందుకు వచ్చి నన్ను క్షమించండత్తయ్యా, నేనేదో కోపంలో ఉక్రోశంతో అలా చేశానే తప్ప మిమ్మల్ని బాధపెట్టాలని గాని మిమ్మల్ని హేళన చెయ్యాలని గాని నా ఉద్దేశం కాదు, ఆ గుణ మాటలు వినే నేనలా తొందరపాటు నిర్ణయం తీసుకోవాల్సిన ఆలోచన వచ్చింది, లేదంటే నేను తొందరపాటు నిర్ణయం తీసుకునేవాడిని కాదు, చాలా థ్యాంక్స్ అత్తయ్యా అంటూ ఇంకా చాలా సంతోషంగా మాట్లాడతారు. అయినా ఈ మనసేదో కొంచెం ముందు మార్చుకుని ఉంటే 5 లక్షల రూపాయలు నాకు ఖర్చయ్యేవి కాదు కదా అంటూ బాలు అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. 5 లక్షల రూపాయలేంట్రా అంటూ ప్రభావతి చూసిన చూపిక అర్థంగా కామాక్షి అడిగేసరికి అవునత్తా, 5 లక్షల రూపాయలు ఆ లాయర్ తీసుకున్నాడు, ఆ లాయర్ ఏం మాటలు చెప్పాడో తెలీదు, అమ్మ మనసు మార్చుకుని వెళ్లి కంప్లైంట్ విత్డ్రా చేసుకుంది, అదేదో ముందే చేసుకుని ఉంటే సంతోషంగా ఉండేది, 5 లక్షలు అయినా ఖర్చు కాకుండా ఉండేవి అనేసరికి ఆ దుర్మార్గుడు నాకు 2 లక్షల రూపాయలిచ్చాడా, 5 లక్షలు పోయాయా, మిగిలిన 3 లక్షలు చేత్తో ఆడుకున్నా సరిపోయేది, 5 లక్షలు వీడే నాకిచ్చేవాడు, హ్యాపీగా కేసు విత్డ్రా చేసుకునేదాన్ని అని ప్రభావతి కాస్త అనుకుంటుంది. అనుకునేసరికి రామ్మ వెళ్దాము అనగానే నేనేమీ రాను,
మీరు ఆ ఇంట్లో ఉండగా నేను రాను అంటూ ఇంక ప్రభావతి మాట్లాడిన మాటలకు సరే రా మీనా, ఆలస్యమవుతుంది. నాన్న అసలే ఊరు వెళ్తానన్నాడు. నానమ్మల ఇంటికి, ఆ శీలా డార్లింగ్ ఇంటికి వెళ్తానని బ్యాగ్ సర్దుకున్నాడు. పద మనం హడావిడిగా వెళ్ళాలి అని బాలు వెళ్లబోయేసరికి ఏంట్రా, ఎక్కడికంత హడావిడిగా వెళ్తున్నారు? దేనికిరా మీ నాన్న ఊరు వెళ్లడం? ఏంటి అని కామాక్షి వంక చూసి సైగా చేసేసరికి కామాక్షి బాలుని అడుగుతుంది. ఏముందత్తా, మా నాన్న ఇక్కడ ఉండలేడు. ఇంకెందుకు, ఎవరున్నారనిక్కడా? వాళ్ళావిడ అలిగిపో నీ దగ్గరికి వచ్చేసింది. అందుకనే మా నాన్న ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయాడు. బ్యాగ్ కూడా సర్దేసుకున్నాడు. మొన్ననే ఎవరోనంటా, ఆ విషయం చెప్పకూడదనుకున్నాను. నేను 2 విషయాలు చెప్పడానికి వచ్చాను. ఒకటేమో నాన్న ఊరు వెళ్తున్నాడని, మరో రెండో విషయమేంటంటే ఇంకెందుకులే, ఆ విషయం చెప్పకుండా ఉండడమే మంచిది అని వెళ్లబోతూ ఉండగా, ఏంట్రా బాలూ, ఏంటా రెండో విషయం, చెప్పరా అంటూ ముందుకు వస్తుంది కామాక్షి. అది ఏంటంటే అత్తా, మొన్ననే వాళ్ల ఫ్రెండ్ ఎవరోనంటా, భార్యాభర్తలిద్దరికీ ఈ మధ్య గొడవేదో వస్తే వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆయన విడాకులిచ్చేశాడంట. అందుకని నాన్న అది ఉదాహరణగా చెప్పి, మీ అమ్మ కూడా నా మాట వినడం లేదు, నాకు ఏ విషయం చెప్పడం లేదని నాన్న బాధపడి విడాకులిస్తాను అన్నట్టు మాట్లాడారు. ఏమో, విడాకులిచ్చినా ఇస్తారు, ఇచ్చినా మనకేం తెలీదనుకో, మనకేం సంబంధం లేదు. నేను నాన్న మాటను జలే వద్దు అని చెప్పలేను కదా. నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఏమీ వద్దు కాదు అని చెప్పే మనస్తత్వం నాడి కాదు కదా. అందుకని ఇంక నేను ఏ విషయం చెప్పలేను అంటూ మాట్లాడేసరికి, ఈ వయసులో ఏంట్రా ఇదేం పని అని చెప్పి ఇంక పార్వతి అనగానే, అదే కామాక్షి అనగానే, ఏం చేస్తాము, అది అమ్మ తలరాత, అంతే అనుకోవాలి. ఈ వయసులో ఏముంది, విడాకులు తీసుకోడానికి వయసుతో సంబంధమే ఉంది. భార్యాభర్తల మధ్య ఏదో చిన్న గొడవ జరిగితే చాలు విడాకులు తీసుకుంటున్నారు కదా. అలాగే నాన్న కూడా విడాకులు తీసుకుంటారేమో. సరే, నాన్న ఊరు వెళ్తానన్నారు కదా, ఆలస్యమైపోతుంది, ఇంక నేను వెళ్ళవస్తాను అంటూ ఇంక బాలు మీనాను తీసుకుని, రా మీనా, వెళ్ళొద్దాము అని మీనాను తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటండి అని మీన బయటకు వచ్చాక అడుగుతుంది. ఏంటి మావయ్యగారు, ఊరు వెళ్తానని ఎప్పుడు చెప్పారు? విడాకులు తీసుకుంటానన్న ఆలోచన మీకు ఎప్పుడు చెప్పారు అని వేనడిగేసరికి, నేనలా చీకట్లో రాయి వేశానంతే. మా అమ్మ ఖచ్చితంగా పరుగుపరుగున వస్తుంది. మా నాన్న ఎక్కడ మా నానమ్మ దగ్గరికి వెళ్ళిపోతే మా నానమ్మ మాటలు వినేసి మా అమ్మని ఎక్కడ వదిలేస్తాడేమో అన్న భయంతో ఖచ్చితంగా మా అమ్మ వస్తుంది. విడాకుల విషయం కూడా చెప్పాను కదా, ఇప్పుడు చూడు మా అమ్మ పరుగుపరుగున వస్తుంది అని చెప్పి ఇంక బాలు మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటో వదినా, విడాకులేంటి, నీ చేతులారా నువ్వు చేసుకున్నావు జీవితాన్ని. మీ అన్నయ్య ఊరికి వచ్చినప్పుడు అడిగితే అన్నయ్య మాట పోకుండా సరే కేసు విత్డ్రా చేసుకుంటాను అంటే సరిపోయేది కదా. నువ్వు మాత్రం నువ్వు పట్టుకున్న కుందేలికి 3 కాళ్లంటూ నువ్వుంటావు. అక్కడ అన్నీ కూడా అదే పంతంతో ఉన్నాడు. అందుకనే మీ బ్రతుకు ఇలా అయ్యింది. ఏమో వదినా, నీకు గనక విడాకులిస్తే మా ఇంట్లో ఉండద్దు. ఎన్ని రోజులు మాత్రం నిన్ను పోషించగలను? నీ పుట్టింటికే వెళ్ళిపోతావో, లేక మనోజ్ని రోహిణీని ఇంటినుంచి బయటికి తీసుకొచ్చేసి వాళ్ళు నువ్వు కలిసి ఉంటావో నీ ఇష్టం వదినా. మా ఇంట్లో మాత్రం ఎక్కువ రోజులు మాత్రం ఉండద్దు. మాకు పిల్లజల్లా లేరు. మా ఆస్తి అంతస్తు అన్నీ కూడా మేమే చూసుకోవాలి. నువ్వు ఇక్కడే ఉంటే మాకు కొంచెం కష్టంగా ఉంటుంది. మాకిక్కడ ఉండడమంటా ఏ ఇబ్బందికి? ఎందుకు నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇక్కడ ఉండాలా? వెళ్ళిపోదూగాని వదినా, నువ్వు మీ ఇంటికే లేకపోతే ఏదో చోటికి వెళ్ళిపోదూగాని అని చెప్పి ఇంక కామాక్షి ఎప్పుడైతే అంటుందో, వేరే చోటికి నేనెందుకు వెళ్తాను, నా ఇంటికే నేను వెళ్తాను, విడాకులు ఎలా తీసుకుంటారో నేను చూస్తాను అని తర్వాత గబగబా బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతుంది. వదిన అన్నయ్య మీద ప్రేమతో వెళ్తోందా, లేక అన్నయ్య ఎక్కడ విడాకులిస్తాడా అన్న భయంతో వెళ్తోందా? ఏంటో ఈ ప్రభావతి ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలీదు అని గబగబా బాలు అయితే ప్రభావతి అయితే హడావిడిగా వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసేసరికి బాలు అప్పుడే వెళ్ళడానికి బయటకు వస్తూ ఉండగా ప్రభావతి రావడం చూసి గబగబా లోపలికి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ప్రభావతి రావడంతోటే అక్కడ అంటూ గట్టిగా కేక వేయడంతో ఈలోపు సత్యం వస్తాడు. ఎవర్రా వచ్చింది అనేసరికి ప్రభావతమ్మ వచ్చింది నాన్న అనేసరికి ఈలోపు రోహిణి మనోజ్ ఇద్దరూ వస్తారు. ఇద్దరూ రావడంతో రామ్మ వచ్చేసావమ్మా అనుకుంటూ పరుగున వెళ్లేసరికి ఆగమన్నానా అంటూ చెప్పడంతో ఏంట్రా, ఏంటిది, నీ ఇల్లు అనుకుంటున్నావా? నా ఇల్లు, నన్ను రావద్దనంటావేంటి అని ప్రభావతి అనేసరికి బాలు అయితే ఉండమని చెప్పానా అనేసరికి అసలేమైందిరా, ఎందుకుండమని చెప్తున్నావు అని మనోజ్ అడుగుతాడు. ఇటు రవి కూడా అడిగేసరికి మీనా వెళ్ళి హారతి తీసుకురా
ఓ, హారతి గురించా ఇంత హడావిడి చేశారు. ప్రభావతమ్మ బయటికెళ్ళి మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఎన్ని దుష్టగ్రహాలను తన వెంట తీసుకొచ్చుంటుంది. అందుకని హారతిచ్చి లోపలికి తీసుకురమ్మని చెప్పడం కోసమే ఆగమని చెప్పాను అంటూ బాలు చెప్పడంతో ఈలోపు మీనా హారతి తీసుకునొస్తుంది. మీనా, ఏం నిలబడ్డావే, వెళ్ళి హారతివ్వి అనేసరికి శృతి అనగానే శృతి, రోహిణి ముగ్గురూ కలిపి హారతిస్తారు. శృతి బొట్టు పెట్టకపోతే పెట్టించుకుంటుంది. మీనా బొట్టు పెట్టకపోతే వద్దు అనేసరికి మీనా బలవంతంగా పెడుతుంది. కుడికాలు లోపల పెట్టి రామ్మ అనగానే, అత్తయ్య మీరొచ్చేశారు, అసలు మనోజ్ ఏమీ తినలేదు, అసలు పచ్చిమంచినీరు కూడా తాగలేదు అంటూ రోహిణి చెప్పేసేసరికి, అవును, ఇంట్లో తాగలేదు, బయట రెస్టారెంట్లో తిన్నాడు అని శృతి అంటుంది. అవునాంటీ, మీరు లేకపోయేసరికి నేను చిక్కిపోయినట్టు అనిపించింది. మీరు కూడా ఓ 2 కేజీలు లాగేశారా ఆంటీ? మీరు లేకపోయేసరికి ఇల్లంతా చాలా ప్రశాంతంగా అనిపించింది. రవి అదే అన్నాడు, మా అమ్ముంటే గోలగోలగా ఉంటుంది, మా అమ్మ లేక ఎంత ప్రశాంతంగా ఉందో ఇల్లు అంటూ మాట్లాడాడాంటీ అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. అంటే నేను ఇంట్లో లేకపోతే వీళ్ళిలా ఆలోచిస్తారా, వీళ్ళిలా నిర్ణయం తీసుకుంటారా అని ప్రభావతి అనగానే, అదేమీ లేదులే అత్తయ్య అని ఇంకా అనుకుంటారు. రోహిణికి మాత్రం అనుమానం చావక విద్య దగ్గరికి వెళ్ళింది కదా. విద్యతో మాట్లాడుతూ ఉంటుంది, మా అత్తగారు అసలు కేస్ విత్డ్రా చేసుకోరే, కాని విత్డ్రా చేసుకున్నారంటే ఏదో లాభం ఉంది. ఆ శివని, మీనాని, ఆ కుటుంబాన్ని అంతు చూడాలని చూసే మా అత్తగారు ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నారా అని నాకసలు ఆలోచనతోటే తట్టడం లేదే. ఏదో ఉంది, ఏదో జరిగింది, నాకదేంటో తెలియడం లేదు అని రోహిణి కాస్త ఆలోచిస్తూ ఉండేసరికి ఈలోపు గుణ ఫోన్ చేస్తాడు. ఏంటి అని చెప్పి మాట్లాడేసరికి, ఏంటేంటేంటి, వీడికిక్కడేదైనా జరిగితే నీకు నాకు ప్రాణాల మీదకొస్తుంది, నీ ఇష్టం, వీడిక్కడే ప్రాణాలు పోతే నేను నువ్వు జైలుకి వెళ్తాం, నేను జైలుకెళ్ళినా బయటికెలా రావాలో నాకు తెలుసు, నువ్వు జైలుకెళ్తే అసలు వీడెందుకు, వీడి ప్రాణాలు పోవడానికి కారణమేంటి, వీడెనకున్న కదేంటి, వీడికి నీకు ఉన్న లింకేంటి, తీగలాకితే దొంకంతా బయటకొచ్చినట్టు మొత్తం విషయాలన్నీ బయటకొస్తాయి రోహిణి, తర్వాత నీ ఇష్టం అని చెప్పి గుణ కాస్త భయపెడతాడు. భయపెట్టేసరికి ఇంక సర్లేవే నేనొస్తాను అని బయటకొచ్చి రోహిణి ఆలోచిస్తుంది, ఏం జరిగినా కామాక్షి పిన్ని వాళ్ళింట్లోనే జరిగింది, కామాక్షి పిన్ని దగ్గరికి వెళ్లే నిజం తెలుసుకోవాలని ఇంక గబగబా అక్కడికి వెళ్తుంది. పిన్ని, ఏం చేస్తున్నావనగానే, మీ అత్తగారింటికి వెళ్ళింది కదా, కొంచెం తల భారంగా ఉంది, రా పిన్ని తల పడతానని కూర్చోబెట్టి మసాజ్ పెడుతూ, మా అత్తగారు మనసు బాగానే మారినట్టుందే, మా అత్తయ్యగారు కేసు విత్డ్రా చేసుకుంటారని కలలో కూడా అనుకోలేదు పిన్ని, కాని మా అత్తయ్యగారు భలే చక్కగా కేసు విత్డ్రా చేసుకున్నారు అని చెప్పి రోహిణి అనగానే, మీ అత్తగారు మనసు మార్చింది ఏ దేవుడో కాదు, మనసు మారడానికి కారణం ఆ లాయర్ ఇచ్చిన 2 లక్షల రూపాయలు అంటూ చెప్పడంతో, ఏంటి, లాయర్ ఇచ్చిన 2 లక్షల్లోనా? అవును, లాయర్ వచ్చాడు కదా, లాయర్ వచ్చి 2 లక్షల రూపాయలిచ్చాడు, అందుకే మీ అత్తగారు మనసు మారింది, లేదంటే మీ అత్తగారు ఎందుకు ఆ శివ విషయంలో మనసు మార్చుకుంటుంది, మనసు మార్చుకునే మనస్తత్వం కాదు కదా మీ అత్తగారిది, ఆ లాయర్ వచ్చి డబ్బులివ్వడంతోటే మీ అత్తగారు మనసు మార్చుకుని కంప్లైంట్ విత్డ్రా చేసుకుంది, అదే కానీ ఆ విషయం ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పడంతో, నేనెవరికీ చెప్పలేదు, అయ్ బాబోయ్, నీకు చెప్పేశానంటీ, నేను నీకేమీ చెప్పలేదు, నువ్వు నా దగ్గర ఏమీ అడగలేదు, సరేనమ్మాయి అని చెప్పనగానే, అలాగే ఆంటీ అని ఫేస్ చేసి ఇంకా రోహిణి, సరేనమ్మా, కొంచెం ఆ కీరదోస్ చెమ్ము మొహం మీద పెడతావా, ఎక్కడున్నాయా ఆంటీ అనగానే, ఫ్రిడ్జ్లో ఉన్నాయనేసరికి వంటగదిలోకి వెళుతుంది. వంటగదిలోకి వెళ్లడంతో వంటగదిలోకి వెళ్లి ఫ్రిడ్జ్లో ఇలా తీసి ఇలా పక్కకు చూసేసరికి, కామాక్షి డబ్బాలో పెట్టింది కదా, కందిపప్పు డబ్బాలో, ఆ డబ్బాలో మూత సరిగ్గా పెట్టకపోవడంతో ఒక నోటు బయటకొక్కేసి కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తూ ఉండేసరికి, ఇదేంటి డబ్బుల్లా ఉన్నాయే అనుకుని గబగబా కళ్ళు మూసుకునే కదా ఉంది వీడిని. రోహిణి ఏం చేస్తుందంటే డబ్బా ఓపెన్ చేసి చూస్తుంది. అందులో 2 లక్షల రూపాయలుంటాయి. ఓహో, ఈ 2 లక్షలు ఇక్కడున్నాయా, ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఆ గోనగాడికిచ్చేస్తే ఇంకా దినేష్ గొడవ ఉండదు, వాడినెక్కడికో చోటికి పంపించేస్తాడని వెంటనే ఆ డబ్బులు కాస్త తన బ్యాగ్లో పట్టుకుని ఎక్కడైతే పోపుల డబ్బా, అదే కందిపప్పు డబ్బా ఉందో, కందిపప్పు డబ్బాని సైలెంట్గా అక్కడ పెట్టేస్తుంది. సైలెంట్గా అక్కడ పెట్టేసి తన కీరదోసకాయ కట్ చేసి వచ్చి కీరదోసకాయ కళ్ళ మీద పెట్టేస్తుంది. కళ్ళ మీద పెట్టేయడంతో, సరే పిన్ని, ఒక పావుగంట ఆగి ఫేస్ వాష్ చేసేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంక బయటికి రావడంతోటి గుణాకు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు అనగానే, నేనెక్కడుంటాను, నా ఆఫీస్ దగ్గరే ఉన్నాను అనగానే, సరే ఇప్పుడే వస్తున్నానని రోహిణి కాస్త అక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఇదంతా జరగడానికి కారణం గుణాయే కదా ఇదంతా చేశాడు. సో అదే కోపంతో శివ ఏం చేస్తాడంటే గుణాని 4 దెబ్బలు కొట్టడానికి, అంటే ఆవేశం, వాడైతే గుణాని కొట్టలేడు, కానీ వాడి కోపం ఆవేశం అలా ఉంటుంది. వాళ్ళమ్మని ఏడిపించి, వాళ్ళ అక్కని ఏడిపించి, బావని ఇబ్బంది పెట్టి 5 లక్షల రూపాయలు అంతవరకు తెచ్చి ఇంత ఇలా చేసిన వాడిని వదిలిపెట్టకూడదు అని ఉక్రోశంతో శివ కాస్త చాలా కోపంతో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి కరెక్ట్గా అదే సమయానికి రోహిణి లోపలికి వెళ్లడం చూస్తాడు. ఇదేంటి రోహిణి ఇక్కడికొచ్చింది అని సైడ్గా వెళ్లి చూసేసరికి, ఇదిగో నువ్వు అడిగిన 2 లక్షలు, ఆ దినేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ ఉండకూడదు, వేరే చోటికి వెళ్ళిపోవాలి
రావాలి అని చెప్పడంతో ఈలోపు విద్య ఆటోలో వస్తుంది. విద్య ఆటోలో వచ్చిన విద్య దగ్గరికి గుణ దగ్గర నుంచి బయటకొస్తుంది. బయటకొచ్చి విద్య దగ్గరికొచ్చి విద్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఇచ్చేశావా అని చెప్పాను గాని ఇచ్చేశానే, మరి ఇంతకీ ఆ డబ్బులెక్కడవే అని చెప్పాను గాని డబ్బులెక్కడవా, ఉదయం నీ దగ్గర నుంచి నేను వచ్చాను కదా, వచ్చిన తర్వాత మా అత్తగా అసలు కేసు విత్డ్రా చేసుకున్నారా అని ఆలోచించాను. ఇదంతా కామాక్షి పిన్ని ఇంట్లోనే కదా జరిగింది, ఆవిడికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అన్న ఉద్దేశంతో కామాక్షి పిన్ని వాళ్ళింటికి వచ్చాను. వచ్చేసరికి కామాక్షి పిన్నికి కొంచెం తలకి మసాజ్ చేయడంతో ఆ పిన్ని నోట్లో ఏ విషయం దాగదు. తను చెప్పింది, 2 లక్షల రూపాయలు ఆ లాయర్ ఇవ్వడం వల్లే మా అత్తగారి కేసు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని చెప్పింది. చెప్పేసరికి నేను ఓహో ఇదంతా ఎందుకు జరిగిందా అనుకున్నాను. అలా అనుకున్న దాన్ని నేను వంటగదిలోకి వెళ్లేసరికి ఆ 2 లక్షలు అక్కడున్న పోపుల డబ్బాలో పెట్టినట్టుంది. నేను చూసి ఆ 2 లక్షలు తెచ్చేశానే, ఆ 2 లక్షలు తెచ్చేసి ఆ డబ్బులే గుణాకిచ్చాను అంటూ చెప్పడంతో తప్పు చేశావేమోనే, ఇప్పుడు మా అత్తగారు ఆ విషయాన్ని బయట పెట్టలేదు, అయితే కామాక్షి పిన్ని మీదకొస్తుంది, లేదంటే వాళ్ళిద్దరే గాయతారు. కామాక్షి పిన్ని మీదకొస్తే కామాక్షి పిన్ని మేనేజ్ చేస్తుందిలే, మరి నువ్వెళ్ళావు కదే నీ మీదకొస్తుందేమో, నాకేం తెలుసు, డబ్బుల విషయం నాకేమైనా చెప్పారా ఏంటి, నేను డబ్బులున్నాయని అనుకోవడానికి ఏదో ఒకటి మేనేజ్ చేస్తానులే, సరే ఇంక మనం వెళదాం పదా అని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇది కూడా లోపల గుణాకు డబ్బులివ్వడం, బయటకొచ్చి విద్యతో మాట్లాడడం ఇదంతా కూడా వీడియో తీస్తాడు. వీడియో తీసి వెంటనే బాలుకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి బావ నీతో మాట్లాడాలని, ఎక్కడున్నావు అనేసరికి నేను గుణా దగ్గరున్నాను అనగానే అక్కడికెందుకు వెళ్ళావురా, ముందు రా బావ ఒక్కసారి, నేను వెళ్ళలేదు బావా, ఇక్కడికి రావడం వల్ల నాకు విషయం అర్థమైంది అని చెప్పి ఇంకక్కడ్నుంచి కాస్త శివన్ తీసుకుని దూరంగా వెళ్లి వీడియో ఓపెన్ చేసి చూస్తాడు. చూసేసరికి ఓహో ప్రభావతమ్మ 2 లక్షలకు అమ్ముడుపోయి కేసు విత్డ్రా చేసుకుందా, ఇప్పుడు ఆ 2 లక్షలు రోహిణి తీసుకుని గుణాకిచ్చిందా, ఇంతకీ దినేష్ ఎవడు అనగానే అదే తెలీదు బావా, దినేష్ని తప్పించడం కోసం ఇదంతా చేశానని చెప్పింది. దినేష్ ఎవడో తెలీదు, ముందా 2 లక్షల రూపాయలు, ఈ విషయం ఇదంతా చెప్తే అత్తయ్యకి అర్థమవుతుంది కదా, ఆ రోహిణి ఏం చేసింది అనేది తెలుస్తుంది కదా.